జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడా కూడా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఒక రోడ్డు వేసింది లేదు, ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, ఒక గుంత పూడ్చింది లేదు. కానీ రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా ప్రత్యర్థుల్ని తప్పుడు కేసులు ప్రత్యర్థుల మీద పెడతమే లక్ష్యంగా సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈరోజు తాడేపల్లి నుంచి విజయసాయిరెడ్డి వరకు 2015లో జరిగినటువంటి విధానపరమైనటువంటి క్యాబినెట్ నిర్ణయమైనటువంటి మద్యం పాలసీ మీద ఈరోజు అవాస్తవాలు చెప్తూ తప్పుడు కేసులు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, మంత్రి కొల్లు రవీంద్ర మీద ఇష్టారీతిన కేసులు బుక్ చేస్తున్నారు. అంటే ఒక తప్పుడు కేసులో వీళ్ళకి కోర్టు నుంచి చీవాట్లు పడి ఇప్పటికే అనేక సార్లు చీవాట్లు పడి, కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని రేపు భవిష్యత్తులో వీళ్ళు చిక్కులు ఎదుర్కొంటారు, కేసులు ఎదుర్కొంటారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. దానికి ఇప్పుడే ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు క్యాబినెట్ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాల మీద తప్పుడు కేసులు నిరంతరం పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు వైసీపీ ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లిక్కర్ పాలసీలో ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేశారు. దానివల్ల 1299 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది, ఆ డబ్బులు కొట్టేశారని చెప్పి ఇవాళ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా ఈ జే గ్యాంగ్ మొత్తం కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈరోజు 2015 ఆ రోజు జరిగిందేంటి, 2015-16 మధ్యలో ఆ రోజు 2015 5వ నెల 22వ తారీఖు నాడు, 1వ తారీఖు 6వ నెల 2015, 8వ తారీఖు 6వ నెల 2015 మరియు 17/6/2015 నాడు వరుస మీటింగులు జరిగినాయి. అప్పుడు అజయ్ కల్లాం రెడ్డి గారు ఏదైతే ఎక్సైజ్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన ఉన్నారో ఆయన ఆ రోజున అన్ని మీటింగుల్లో కూడా ఈ పాలసీల మీద క్షుణ్ణంగా చర్చించి పక్క రాష్ట్రంలో తెలంగాణలో 10,000 జనాభాకి ఒక లిక్కర్ షాప్ పెడతా ఉన్నారు. దాంట్లో మనకన్నా 40% 30% క్వార్టర్ బాటిల్కి 30 రూపాయలు 40 రూపాయలు తగ్గించి అమ్ముతూ ఉన్నారు. మనకి 6 బోర్డర్లు ఉన్నాయి. మనకి మరి 6 బోర్డర్లు ఉన్నప్పుడు అనేక రకాలుగా మనకి మద్యం చేరే వివిధ రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాలసీని రివైజ్ చేయాలి అని పెట్టి ఆ రోజున క్షుణ్ణంగా జీవో నెంబరు 216 ఇచ్చారు. ఫస్ట్ జీవో నెంబరు 216 22/6/2015 తారీఖు. ఈ జీవోలో క్యాబినెట్లో డిస్కస్ చేసినటువంటి ప్రతి అంశాన్ని మాట్లాడుకొని ఏది మంచి పాలసీ, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ పాలసీ తీసుకుంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి రాష్ట్రంలో ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మేలు జరుగుద్దని చెప్పి అనేక రకాలుగా మాట్లాడి ఆ పాలసీని ఫైనల్ చేసినప్పుడు ఇవాళ తాడేపల్లిలో ముఖ్యమంత్రి పక్క స్థానంలో కూర్చొని అడ్వైజర్గా ఉన్నటువంటి అజయ్ కల్లాం రెడ్డి ఆ రోజు ఆయన కీలకమైనటువంటి బాధ్యతల్లో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. మరి విజయసాయిరెడ్డి మాట్లాడతాం కానీ, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాం కానీ, అలాగే జే గ్యాంగ్ మాట్లాడతాం కానీ, వీళ్ళందరూ మాట్లాడుతూ ఏమంటారంటే
చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సంతకం పెడతాడు? ముఖ్యమంత్రి. క్యాబినెట్లో ఏ విధంగా జరుగుద్దో క్యాబినెట్లో మీకు తెలీదా? మీరు నిర్వహించట్లేదా క్యాబినెట్లు? మీ ప్రభుత్వంలో ఇవాళకి ఎన్ని జీవోలు పాస్ చేశారు, ఎన్ని జీవోలు ఇచ్చారు, విధానపరమైన నిర్ణయాలు ఎన్ని తీసుకుని ఉంటారు? క్యాబినెట్లో ఒక అంశం మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగినప్పుడు క్యాబినెట్ హెడ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సీఎం గారు ఆ రోజు ఒక నిర్ణయాన్ని ఆమోదిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఆమోదించాల్సింది, కింద అన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా. ఆ రోజు అజయ్ కల్లాం రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎక్సైజ్ ఉండి బాధ్యతలు నిర్వహిస్తూ క్లియర్గా ఆయన మ్యాటర్ రాసి సంతకాలు పెట్టారు. ఇక్కడ ఇట్ వాజ్ డిస్కస్డ్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, ద పాలసీ అకార్డింగ్లీ రివైజ్డ్, సర్క్యులేటెడ్ ఫర్ ఫార్మల్ అప్రూవల్. దీని మీద ఫస్ట్ సంతకం అజయ్ కల్లాం రెడ్డిది, సెకండ్ సంతకం ఆనాడు కొల్లు రవీంద్ర మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రిది, మూడో సంతకం డిజిటల్ సిగ్నేచరు చంద్రబాబు నాయుడు గారు. ఈ సంతకాలు పెట్టి తప్పుడు వార్తలు, తప్పుడు మాటలు, తప్పుడు కేసులు పెట్టి కోర్టులో అబాస్ పాలవుతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నామంటే చాలా డీటెయిల్గా ఈ ప్రివిలేజ్ ఫీజు మద్యం కేసు మీద తెలుగుదేశం పార్టీ ఇవాళ మీడియాకు అన్ని ఆధారాలు ఇవ్వబోతూ ఉంది. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, ఏ విధంగా జరిగింది, దాంట్లో ఇవాళ 8 సంవత్సరాల తర్వాత 2015 ఆ రోజున 6వ నెలలో జరిగినటువంటి సంఘటనని 2023 చివరిలో 8 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఈ కేసుని ఫైల్ చేసి ఈ విధంగా తప్పుడు కేసు పెట్టారంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏంటి, దీని వెనకాల రాజకీయ కక్ష సాధింపులు ఏంటో ప్రజలకు తెలియాలి, మీడియా ద్వారా తెలియాలి. కాబట్టే ఇవాళ స్పష్టంగా అన్ని విషయాలను కూడా మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం. 4 సమావేశాలు జరిగినాయి ఆ రోజు. 2015లో పక్క రాష్ట్రం మద్యం పాలసీ సవరించినాక ఆ మద్యం పాలసీ వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం పాలసీకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంది, దాన్ని ఏ విధంగా మళ్ళీ ప్రయత్నాలు రివైజ్ చేసుకోవాలి, ఏ విధంగా రూల్స్ని రివైజ్ చేసుకోవాలి, 4 క్యాబినెట్ల సమావేశాలు జరిగినాయి. 4 సమావేశాల్లో కూడా అజయ్ కల్లాం గారు ఆ రోజు సెక్రటరీగా అన్ని మినిట్స్లో కూడా ఆయన సంతకాలు ఉన్నాయి. ఎక్కడా కూడా బైపాస్ చేసింది కానీ, రూల్ని డివేట్ చేసింది కానీ ఎక్కడా లేదు. విచిత్రం ఏంటంటే క్యాబినెట్ ఆమోదించినటువంటి దాన్ని, క్యాబినెట్ ఆమోదం తెలిపిన దాన్ని సెక్రటరీగా ఉన్నటువంటి అజయ్ కల్లాం రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కనే నెంబర్ 2గా ఉన్నటువంటి అజయ్ కల్లాం రెడ్డి ఆమోదం తెలిపినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి తప్పుడు కేసులు చుడతా ఉన్నారు. ఏ విధంగా వస్తాయి ఇది అని అడుగుతా ఉన్నా. మీ రాజకీయ కక్ష సాధింపుకి ఇంక అంతే లేదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాల మీద ఆ రోజున క్యాగ్ కంట్రోల్ ఆడిటర్ జనరల్ 5 సంవత్సరాల రిపోర్ట్ ఇచ్చింది. డీటెయిల్డ్ ఫైనల్ రిపోర్ట్ 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి జరిగినటువంటి మొత్తం ఎవ్రీ ఇయర్ ఇస్తున్నటువంటి రిపోర్టు, 5 సంవత్సరాల మీద రిపోర్టు కంప్లీట్గా కాయకి రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో డ్రాఫ్ట్ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలను తీసుకొని 1299 కోట్లు తినేశారు. ఎవరు తినేస్తారు? ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఒక షాపుల మీద ఏ విధంగా పాలసీ తీసుకోవాలో ప్రభుత్వం ఆ రోజు డీటెయిల్డ్గా అధికారులతో చర్చించి డీటెయిల్గా నిర్ణయం తీసుకుంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి చుట్టి, మంత్రి కొల్లు రవీంద్రకు చుట్టి, తెలుగుదేశం పార్టీకి చుట్టి ఈ విధంగా అసత్యాలు చెప్తా ఉన్నారు.
ఆ రోజు కేబినెట్ తీర్మానం ప్రధాన కార్యదర్శి 22/6/2015 నాడు సంతకం చేయటం ఇప్పుడు నేను చూపించాను. ఈ సంతకం ఏ విధంగా చేశారో ఆయన ఆ పేపర్స్ అన్నీ కూడా ఇవాళ మీడియాకి ఇవ్వటం జరుగుతూ ఉంది. దాంతో అజయ్ కల్లాం రెడ్డి గారే తానే సంతకం చేసి జీవో నెంబర్ 216, జీవో నెంబర్ 217, జీవో నెంబర్ 218 4 జీవోల్ని కూడా 22/6/2015 ఒకే రోజున 4 జీవోలు ఇవ్వటం జరిగింది. జీవోలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం, మంత్రికి ఏం సంబంధం? కేబినెట్లో చర్చించి ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా తప్పెక్కడ ఉంటుంది? కంట్రోల్ ఆడిటర్ కాక్ రిపోర్టు కూడా 5 సంవత్సరాల పూర్తి ఫైనాన్షియల్ వ్యవహారాల మీద ఫైనల్ రిపోర్టు కూడా ఇచ్చిన తర్వాత ఏ విధంగా దీంట్లో అవకతవకలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి బురద జల్లటమే లక్ష్యంగా, చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో ఇరికించడమే లక్ష్యంగా, చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెడతమే లక్ష్యంగా ఈ తప్పుడు కేసులన్నీ పెట్టారు తప్పితే ఎక్కడా కూడా వాస్తవం లేదు. అసలు ప్రివిలేజ్ ఫీజు ఒక షాపుకి 10 లక్షల రూపాయలు ఆ షాపుకి లైసెన్స్ ఫీజు నిర్ణయిస్తే దాని మీద 6 టైమ్స్ మించి సేల్ చేస్తే అంటే 60 లక్షలు, 60 లక్షలు దాటి 70 లక్షలు కనుక సేల్ చేస్తే అప్పుడు ప్రివిలేజ్ ఫీజు అనేది ఎఫెక్ట్ అవుద్ది ఆ షాపుకి. ఇలాంటి ఎన్ని షాపులు ఉన్నాయి రాష్ట్రంలో? ఎన్ని షాపులు ఉన్నాయి? ఎన్ని షాపులు ఈ పర్సంటేజ్ దాటుతాయి? దాంట్లో కూడా సిఐడి వాళ్ళు కోర్టుకి, ఏసీబీ కోర్టుకి ఈ రిపోర్ట్ వేశారు. ఇది మేము వేసింది కాదు. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు ఏసీబీ కోర్టుకి సమర్పించినటువంటి ఈ లెక్కల పత్రంలో ఆ రోజు 12 నెలలకు గాను 15 కోట్లు నష్టం వచ్చింది అని ఒక షాపు విషయంలో క్యాల్కులేషన్ చేసి ఆ క్యాల్కులేషన్స్ అన్నిటిని కూడా ఏసీబీ కోర్టుకి సమర్పించారు. మరి 1299 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ విధంగా వస్తాయి 1299 కోట్లు? మీ సిఐడి డిపార్ట్మెంటే కోర్టుకి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లో స్పష్టంగా ఇచ్చారు. 9 నెలలకి 11 కోట్లు ఇచ్చారు, 12 నెలలకి 15 కోట్లు క్యాల్కులేట్ చేశారు, 15 కోట్లు దాని మీద నష్టం వచ్చిందన్నారు. మరి బార్లకి ఆక్షన్ అమౌంట్, టెండర్ బిడ్డింగ్ అమౌంట్ చంద్రబాబు నాయుడు గారు అదే క్యాబినెట్లో 2 లక్షల రూపాయలు చేశారు. 5,000 రూపాయలు ఉన్న ఫీజుని 5,000 రూపాయలు ఉన్న ఫీజుని 2 లక్షల రూపాయలు చేయటం వల్ల ఆ రోజు సుమారుగా 2,400 అప్లికేషన్లు వస్తే దాదాపు 45 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రోజు డీడీల రూపంలో వచ్చినటువంటి, బార్లకు ఇచ్చినటువంటి ఈఎండి రూపంలో డీడీలకి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అంటే సిఐడి చెప్పిన 15 కోట్లు ఒక షాపులో లాస్ వస్తే అదే క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల గత ప్రభుత్వం 5,000 రూపాయలు డీడీ ఈఎండిగా పెడితే తెలుగుదేశం ప్రభుత్వం నాన్ రిఫండబుల్ డిపాజిట్గా 2 లక్షల రూపాయలు టెండర్ అప్లికేషన్ మనీ పెడితే 45 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. మరి ఎందుకు కనబడతల్లా మీకు అని అడుగుతా ఉన్నా. సిఐడి ఎందుకు కనబడతల్లా? ఇది అదే క్యాబినెట్ వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి ఆర్థిక మేలేంటో మీరు తీసుకోరు. మీకు కావాల్సింది ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి, ఏదో విధంగా తప్పుడు కేసు పెట్టాలి, ఏదో విధంగా తప్పుడు సెక్షన్లతో ఆయన ఇబ్బంది పెట్టాలి. ఇదే ప్రాతిపదికన తాడేపల్లి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్పితే ఏ రోజు కూడా ట్రాన్స్పరెన్సీగా స్టేట్కి ఏం జరిగింది అనేది ఎక్కడ ఆలోచించట్లా. అసలు ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయమని చెప్పి ఇక్కడ అజయ్ కల్లాం రెడ్డి గారే ఆ రోజు మినిట్స్ రాసి సంతకం పెట్టాడు.
క్యాబినెట్లో ఈ విధంగా చర్చ జరిగింది. ఈ చర్చలో ఈ ప్రివిలేజ్ ఫీజు దీనివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఈ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఈ ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేస్తున్నాము అని స్పష్టంగా ఆయన రాసినటువంటి అంశాలు ఈ మినిట్స్లో ఉన్నాయి క్లియర్గా. మరి దీనికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు సంతకం దీంట్లో ఎక్కడా లేదు, ఈ బుక్లో, ఈ మినిట్స్లో ఎక్కడా లేదు. క్లియర్గా ఆయన ద లైసెన్సీ షల్ బి రిక్వైర్డ్ టు పే ప్రివిలేజ్ ఫీ 8% ప్లస్ అప్లికబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ దేర్ on the sale price IMFL and foreign liquor purchased from ABBCL when the cumulative value of his purchases during the license year exceeds 6 months of the annual license fees is deleted. ఇది స్పష్టంగా అజయ్ కల్లాం రెడ్డి గారు రాసినటువంటి నోటు మీద పెట్టినటువంటి సంతకం, ఆయన రాసినటువంటి ఆర్డరు. మరి ఆర్డర్ ఈయన రాస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం వల్ల 1299 కోట్ల నష్టం వచ్చిందని కేసు పెడతామేంటి? అంటే తప్పుడు కేసు కాదా? ఎక్కడైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సంబంధిత అధికారుల మీద కేసు నమోదు చేస్తారు. అసలు ఎక్కడ జరిగింది ఈ పొరపాటు? ఆ అధికారి ఏ విధంగా చూసుకోకుండా రాశాడు, ఏ విధంగా తప్పు చేశాడు అనేది అధికారి మీద పెడతారు. ఇక్కడ ఎవరు లేరు, ప్రిన్సిపల్ సెక్రటరీ లేరు, సెక్రటరీ లేరు, కమిషనర్ లేరు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి, డైరెక్ట్గా మంత్రి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ముద్ర వేయాలి. అదే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు తప్పితే ఎక్కడా కూడా రూల్స్ని కానీ ప్రొసీజర్ని కానీ ఫాలో అవుతున్నటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవు. స్కిల్ డెవలప్మెంట్లో లేవు, ఫైబర్ నెట్లో లేవు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టారు, దాంట్లో లేవు, ఉచితంగా ఇచ్చే ఇసుక మీద కేసు పెట్టారు, దాంట్లో కూడా ప్రొసీజర్స్ లేవు, అక్రమంగా మద్యం అన్నారు, దాంట్లో కూడా లేవు. ఎన్నిసార్లు చెప్తాం ఈ విషయాలన్నీ? పెట్టిన ప్రతి అక్రమ కేసుకి ఎవిడెన్స్లన్నీ చూపిస్తూ ఉన్నాం. ఈ విధంగా మా తప్పు ఎక్కడా లేదు, మా ప్రభుత్వ హయాంలో ఏ పొరపాటు ఏ తప్పు జరగలేదు, ఏ క్యాబినెట్ తప్పుడు నిర్ణయం తీసుకోలేదు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూని నష్టం కలిగించే విధంగా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నష్టం కలిగించే విధంగా ఏ నిర్ణయం తీసుకోలేదని మేము ప్రతి కేసులో ఆధారాలు చూపిస్తూ ఉన్నాం. కానీ ఉపయోగం ఏదో దున్నపోతేనండి దూడను కట్టేయండి అన్నట్టుగా ఇక్కడ అక్రమం జరిగింది, ముందు అరెస్ట్ చేయండి, మంత్రులను అరెస్ట్ చేయండి, ముందు కేసులు పెట్టేయండి, ముందు ఎఫ్ఐఆర్లు రెడీ చేసేయండి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిత్యం కూడా ప్రతిపక్షాలని, ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా తప్పుడు కేసులు పెడతంలోనే ప్రాధాన్యత కల్పిస్తున్నారు తప్పితే ఏ రోజు కూడా లేదు, ఏ తప్పు జరగలేదు. దానికి నిదర్శనమే ఈ క్యాగ్ రిపోర్టు. క్యాగ్ రిపోర్ట్లో స్పష్టంగా 5 సంవత్సరాలకి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఫైనల్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు ఎక్కడా కూడా ఏ అక్రమం జరగలేదని చెప్పి. దాని మీద ఇవాళ మేము క్లియర్గా ఆయన సంతకాలు పెట్టినటువంటి కాగితాలని అన్నిటిని కూడా చూపిస్తూ ఉన్నాం. అన్ని పేపర్లు కూడా మీడియా ముందు పెడతా ఉన్నాం. కాబట్టి ఈ జీవో నెంబరు 216, 217, 218 ఈ జీవోలన్నింటిని చేసినటువంటి అజయ్ కల్లాం రెడ్డి మీ తాడేపల్లిలో ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి విధానపరమైన నిర్ణయాన్ని ఆ రోజు రాష్ట్రానికి ఏది మేలు చేస్తుందో ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది తప్పితే మీ వాసుదేవరెడ్డి ప్రస్తుతం డిప్యుటేషన్లో హోదాకు మించి పదవి అనుభవిస్తున్నటువంటి వాసుదేవరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎటువంటి వాస్తవాలు లేవు. వాసుదేవరెడ్డి
కంప్లీట్గా తాడేపల్లి చేతిలో బొమ్మలాగా మారిపోయాడు. ఇవాళ ఎక్సైజ్ పాలసీలో రాష్ట్రంలో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా మద్యం పాలసీని వీళ్ళు నిర్వీర్యం చేసి కంప్లీట్గా జే బ్రాండ్స్ని పెట్టుకొని ఇష్టారీతిని అమ్ముకుంటా ఉన్నారు. మొత్తం 120 డిస్టిలరీస్కి అప్రూవల్ ఉంటే ఇవాళ ఒక 16 డిస్టిలరీస్ మాత్రమే, అది కూడా జగన్మోహన్ రెడ్డికి చెందిన బినామీలు మిథున్ రెడ్డో, పెద్దిరెడ్డో, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డో, వీళ్ళ కొడుకు వీళ్ళు సప్లై చేసే మద్యం మాత్రమే, విజయసాయి రెడ్డో వీళ్ళు సప్లై చేసే మద్యం మాత్రమే ఏపీబీసీఎల్ వాళ్ళు కొంటున్నారు. కంప్లీట్గా కూడా ఇది నాసి రకం మద్యం. ఈ నాసి రకం మద్యాన్ని తెలుగుదేశం హయాంలో చాలా తక్కువ రేటు ఉండేదాన్ని ఇవాళ 400%, అంటే ఆ రోజు 40-50 రూపాయలు ఉన్నటువంటి ఒక క్వార్టర్ బాటిల్ని ఈరోజు 220-230 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి అమ్ముతూ ఈ రోజున దాంట్లో పూర్తిగా నగదు ట్రాన్సాక్షన్స్ మాత్రమే. ఒక కూరగాయల కొట్టుకెళ్ళినా పేటీఎం తీసుకుంటారు, గూగుల్ పే తీసుకుంటారు, ఫోన్పే తీసుకుంటారు. 10 రూపాయలకి 50 రూపాయలు కూడా ఫోన్పే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపుల్లో కోట్ల రూపాయల మద్యాన్ని కేవలం నగదు మాత్రమే ఎందుకు అమ్ముతూ ఉన్నారు? ఈ నగదు ఎందుకు అమ్ముతున్నారంటే ఈ నగదంతా కూడా బ్లాక్ మనీగా సాయంత్రానికి తాడేపల్లికి వెళ్ళిపోతుంది, వైసీపీ ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది. దానికోసమే ఈరోజు ఈ నగదు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్న మద్యం పాలసీలో పూర్తిగా 90% అవినీతితో నిండిపోయి ఉంది. మేము మొన్నే చెప్తా ఉన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 1,00,000 కోట్లు మద్యం అమ్మామని చెప్పి, దాదాపుగా 1,00,000 కోట్లు దోచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఏ తప్పు జరగలేదు. మేము కూడా కోర్టుకి ఈ అన్ని పేపర్లు సబ్మిట్ చేశాము. అన్ని పేపర్లని కూడా తెలుగుదేశం హయాంలో ఎంత ట్రాన్స్పరెన్సీగా పాలసీ మేకింగ్స్ జరిగినాయి, ఆ పాలసీలు జరిగినాయి, విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా జరిగినాయి అన్నిటిని కూడా స్పష్టంగా చెప్పాము. ఎక్కడా తెలుగుదేశం హయాంలో ఏ తప్పు జరగలేదు. ఇవాళ అవినీతిలో మునిగిపోయి లిక్కర్ పాలసీలో మద్యం పాలసీలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీని మూడు కూడా రేపు రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం మారంగానే ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి, న్యాయ పరిశీలనకి వెళ్తాయి. న్యాయస్థానాల్లో వీళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి వాసుదేవరెడ్డికి ఎవరైతే ఆదేశించారో వాళ్ళకి సహకరించిన వాసుదేవరెడ్డికి అందరికీ కూడా శిక్ష తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.